విసిరివారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుంటారు. విసిరే వాళ్ళు కొద్దిమంది అంట. ఎవరాళ్ళు? నోట్లో పళ్ళు. మన నోటి పళ్ళు నువ్వు ఏమేసినా విసురుతావు అంటాయి, ఆ పక్కకి పక్కకి. మొన్న ఒక ఆయన తొందరగా విసరమంటే వాయమ్మ నాకు ఒక పక్కన విసురుతుంది అంటుండ. తొందరగా తినవయా పోదామంటే మీరందరూ రెండు పక్కన నములుతున్నారు, నేను ఒక పక్కన నములుతున్నాను అంటున్నాడు. అప్పుడే వృద్ధాప్యం వచ్చిందా అనుకున్నా. విసరటం అంటే నమలటం. ఆ రోజున విసిరేవారు కొద్దిమంది అగుట చేత పని చాలించి ఇక నమ్మలేరు, తినలేరు, ఏమీ చేయలేరు. అంటే ఈ శరీరానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యం ఇవ్వడానికి కావాల్సిన పనివారు తక్కువైపోతారు. ఓడిపోవట్ల ముసలోళ్ళకే. అదే ఆ దినమున అంటే శ్రమ వచ్చే దినమున, శత్రువు వచ్చే దినమున, ఉగ్రత దినమున, ముసలి ఆ వృద్ధాప్యం వచ్చే ఆ రోజు దేవుడు మన లెక్క చూసే రోజు అది. ఒకవేళ రాబోయే సంవత్సరానికి ఎండింగ్, ఇప్పుడు మనం లెక్క చూసుకుంటాం కదా, సంవత్సరం వచ్చినప్పుడు అమ్మో ఈ సంవత్సరం అయిపోయింది, వచ్చే సంవత్సరానికైనా ఇది ఇక్కడ ఉండాలి, ఈ లెక్క ఇట్లా మారాలి, వీళ్ళకి ఇది ఇవ్వాలి, వీళ్ళకి అది అప్పచెప్పాలి, మన లెక్కలు చూసుకుంటాం కదా. అలాగే ఆ రోజు వచ్చినప్పుడు మన లెక్కలు చూసుకుంటే దేవుని దగ్గర మన విసిరే వాళ్ళు తక్కువైపోతారు, పళ్ళు ఊడిపోతాయి. అప్పుడు మనం ఏం చేయలేం. ఇక నువ్వు చూస్తా ఉండటమే, వాళ్ళు తింటా ఉంటే. ఇప్పుడు సరి చేసుకోమంటే, ఇప్పుడు బాగు చేసుకోమంటే, ఇప్పుడు తగ్గించుకోమంటే ఇప్పుడు తగ్గించుకోరు కదా, తగ్గించరు కదా, బలంగా ఇస్తూ ఉంటారు కదా. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఊడిపోయి తగ్గిపోయి పని వాళ్ళు లేనప్పుడు సోరమంట చూడటమే. ఇక నిజంగా దేవుని వాక్యం ఆధారం చేసుకొని ఒక మాట చెప్తా. మన నోట్లో ఉండే ఒక్కొక్క పన్ను ఒక్కొక్క డైమండ్తో సమానం అంట. ఎందుకంటే ఇది ఊడిపోతే మనం ఏం చేయలేం. నేను ఒకరోజు ఒక సువార్త కొట్టడానికి వెళ్ళా. ఒక ఆవిడ ఉంది, పేరు చెప్తే ఆవిడ తెలిసిపోద్ది, ఉందా చచ్చిపోయిందో తల్లి. అయితే ఆవిడ చర్చిలో ఎంత ఆశీర్వాదకరంగా ఉండేదంటే మాకు సహకారంగా ఉండేది. ఆవిడ చర్చికి వచ్చినప్పుడంతా యవనస్తులం ఒక 3-4 ఉండేవాళ్ళం చర్చిలో. మాకు కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ జ్యూస్ ప్యాకెట్లు కానీ తెస్తా పెడతా భలే ప్రేమగా చూసుకునేది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో కూటం పెట్టాం. అరే ఈరోజు మన తల్లి వాళ్ళ ఇంట్లో కూటం అంట, చాలా ఆశీర్వాదకరంగా జరగాలని అన్ని కూటాల కంటే ఉద్యోగంగా ఈ కూటంలో ఇక లైట్లు పెట్టి బాక్సులు పెట్టి మీటింగ్ పెట్టి హడావుడి చేస్తూ ఉన్నాం. ఒక పురుకోసం అవసరమైంది నాకు లైట్ కట్టడానికి. నేను ఆ తల్లి ఎక్కడుందో వెతుకుదామని పోతా ఉన్నా. అక్కడ ఒక ఆమె కూర్చొని ఏదో అంట్లు సమేత తోముతా ఉంది. నేను వెతుకుదామా సువార్త చెప్పేశానా, సువార్త మీద తిరుగుతా ఉన్నా. ఆమె అక్కడే కూర్చొని అంట్లు తోముతా, ఆమె పలకట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా విషయం అంటే ఆవిడ నోట్లో పళ్ళ సెట్టు తీసి రుద్దుతుంది. నోట్లో పళ్ళు తీసరికి అట్ట అయిపోయింది మనిషి, గుర్తు దొరకలే నాకు. ఆవిడ ఆ సెట్ అంతా శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళి పెట్టుకొని వచ్చినాక అరే ఇప్పుడు దాకా కూర్చుంది ఏమే కదా అని ఆశ్చర్యం వేసింది అనమాట. లేవు ఆమెకి ఏమి లేవు, మొత్తం సెట్ డూప్లికేటే. ఇంకా కీమా తింటమే తప్ప మామూలు తినడానికి అవకాశం లేదు. అంటే మనకు బలం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం, కానీ లేనప్పుడు మనం ఏం చేయలేం. దేవుని వాక్యం అంటది, నీకు ఆరోగ్యము ఆయుష్కాలము దేవుని సన్నిధి ఉన్నప్పుడే నీలో విసిరి వారి గురించిన జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. వారు ఆ దినం వచ్చినప్పుడు కొద్దివారు అవుతారంట. పళ్ళు కోపానికి అహంకారానికి సదృశ్యం. కోపం వస్తే ఏం చేస్తాం? పళ్ళు పట్ట కొరుకుతాం. అవి లేకపోతే ఏం కొరుకుతావు? చెయ్యి కొరుక్కో. పళ్ళు లేనప్పుడు ఏం కొరుకుతాం? కోపానికి అహంకారానికి సాదృశ్యం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, చాలండి. గర్విష్ఠుల దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గర్వం కలిగిన వారితో విందైన వాటిలో పాల్గొనట కంటే, అధికారంలో కానీ రాజకీయాల్లో కానీ లోకల్లో కానీ డబ్బులో కానీ వాటితో వీటితో పాటు వారితో పొత్తు పెట్టుకునే కంటే ఏమీ లేని దీనులతో సహవాసం మేలంట, ఘనమైందంట. దేవుడు ఆ మాట రాశాడంటే దాని వెనకాల ఎంత మర్మం ఉంటుందో ఆలోచన చేయండి. వాడికి గర్వం ఉందంటే వాడు ఎంత పెద్ద కొమ్ములు తిరిగినోడైనా వాడు మనకు అనవసరం, అంతే. గర్విష్ఠులతో సాంగత్యం అవసరం లేదు, గర్వపడే వాడితో సహవాసమే వద్దు. దీనులు ఆత్మీయులతో కృప కలిగిన వారితో సహవాసం పెట్టుకుందాం వేస్తున్నాను. వాడు ఏ క్షణం మనల్ని దీవించిన ఆ దీవెన మన మీద 1000 రెట్లు ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉంటుంది. గర్వపడే వాడితో ఉన్నాం మనకు ఏదో ఒకరోజు వాడి గర్వం మన నాశనానికి దారి తీస్తుంది.
వాని గర్వం మన మీదకి వస్తుంది, ఆ శాపం మన మీదకి కూడా వస్తుంది. తీసేసుకోండి. అందుకే ఈ రోజులో అన్నీ ఉండి అతిశయించి గర్వపడితే ఒక లెక్క, ఏమీ ఉండకుండా కూడా అతిశయించే వాళ్ళు టన్నులు ఉన్నారు చర్చిల్లో వాక్యం విని భక్తి చేసే మందిరాలలో గర్వపడే భక్తులు చాలామంది ఉన్నారు. అదేం గర్వమో అర్థం కాదు. పాట పాడితే గర్వం, వాక్యం చెప్తే గర్వం, సంఘం చర్చి బాగుంటే గర్వం, వాళ్ళ పాస్టర్ గారు ఘనంగా వాక్యం చెప్పేవాడితే ఇంకొద్ది గర్వం, సంస్థ పెద్దదైతే అదొక గర్వం. ఏది ఈడిది కాదు. మళ్ళీ పాట పాడింది అది దేవుని కృప, వీడిది కాదు. వాక్యం చెప్పింది దేవుని ప్రత్యక్షత, వీడిది కాదు. ఉన్న సేవ కలిగిన వ్యవస్థ వీళ్ళది కాదు. కానీ దేనిని బట్టి అతిశయించాలో కూడా తెలియని గర్వస్తులు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది వ్యక్తిగత జీవితాన్ని బట్టి, కలిగిన డబ్బును బట్టి, ధనమును బట్టి, బంధు బలగాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, గర్వం కలిగిన దాన్ని బట్టి. దేవుడు మాట ఆ దినము సమీపించినప్పుడు నీ కలిగిన ఆ విసురువారందరూ ఊడిపోయినప్పుడు, ఒంటరి వాడివైపోయి, సహాయం చేసే దిక్కు లేక, బలపరిచే వారు లేక, నీకు కావాల్సిన ఆత్మీయ వృద్ధిని కలిగించే స్థితి లేక, కోల్పోయే దశకు రాకముందే, ఆ దినము సమీపించక ముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుందువు గాక. ఆలోచనేయండి. అందుకే మనకున్న గర్వాన్ని, అతిశయాన్ని విడిచిపెడదాము గాక. రాబోయే సంవత్సరాల్లో నిజంగానే మరల పలుమార్లు చెప్తున్నా, అతిశయించడానికి మనం కాదు, మనం నిన్నటి వారమే. నిన్న చచ్చిన శవం ఎలాగో ఈరోజు మనం అలాగా చచ్చిన మనల్ని దేవుడు మరలా ఆయన సన్నిధిలో కూర్చోబెట్టినట్టుగా ప్రతి దినం మనం కనికరం కలిగిన వారంగానే బతుకుదాము గాక. గర్వించడానికి మనలో ఏమీ లేదు. మనకు కలిగింది ఏది శాశ్వతం కాదు. నేను ఎన్నో మార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పా. 10 లక్షలు సంపాదించి అతిశయపడుతున్నవాడికి చిన్న దోమ కొడితే 15 లక్షలు అయింది. 15 లక్షలు డెంగ్యూ జ్వరానికి, 10 లక్షలు తీరిపోయి 5 లక్షల అప్పు కూడా అయింది. ఇంకేముంది అతిశయించడానికి, గర్వించడానికి మన దగ్గర? ఎందుకండి? అందుకే గర్వపడద్దు, ఎందును బట్టి గర్వపడద్దు. మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, మనం మంచి కోరే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు ఉంటారు. మేలు చేసినా కూడా దాన్ని కీడుగా ఎంచి మనం అతిశయపడి దేవుని సమాధానాన్ని ఎందుకు కోల్పోవాలి? ఆలోచనేయండి. సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలేస్తున్నామలో. సఖ్యమైతే అందరితో సాత్వికంగా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలంట. అందరితో. అన్యుడు అని లేదు, ఆత్మీయుడని లేదు, లోకస్తుడని లేదు, విశ్వాసం లేదు, అందరితో సమాధానంగా ఉండాలంట. ఒక్కొక్కడు రేపుకుంటూ ఉంటాడు గొడవకి, తగాదాలకి. ఇంట్లో వాళ్ళంతే, బయట వాళ్ళంతే. ఇంట్లో వాళ్ళతో అట్లే చేస్తూ ఉంటారు, బయట వాళ్ళతో అట్లా చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళ గురించి ఏమని రాయబడిందంటే, దారిని పోయే కుక్క తోక పట్టుకొని లాగువాడెంతో మూర్ఖుడితో వాదన అంతే. అవి కూడా ఆయనే చెప్పాడు. ఆ గర్వం మనల్ని విడిచిపెట్టును గాక. ఎందుకంటే గర్విష్ఠులను అణిచి దీనులకు కృప ఇచ్చే దేవుడు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా మనకు ఆ గర్వం ఉందనుకో, మన ఆశీర్వాదానికి అది అడ్డుపడుతుంది. జాగ్రత్త. ఆత్మీయ గర్వం అస్సలు ఉండకూడదు. లోక సంబంధమైన గర్వం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వాక్యం సత్యం. కలిగింది ఏది మంది కాదు, ఉన్నదంతా దేవుడు ఇచ్చింది. ఒక ఆయన పాట రాశాడు, నాకు ఉన్న ఈ ఆరోగ్యం, నాకున్న ఈ చేతులు, నాకున్న ఈ నోరు, నాకున్న ఈ కళ్ళు, నాకున్న ఈ పెదవులు, నాకున్న ఇల్లు, నాకున్న కారు, నాకున్న స్థితి మొత్తం నీవు ఇచ్చిందేనయ్యా, అందుకే నీ కొరకే బ్రతుకుతానయ్యా. కలిగినవన్నీ ఆయన ఇచ్చినవైతే అతిశయించడానికి మనమే ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, నాకున్నది ఏది నాది కాదు. చేతికి పెట్టుకుని వాచ్ నాది కాదు. ఈ చొక్కాలు ఒక ఆయన ఇప్పించిండు, అవి వేసుకొని తిరుగుతున్నా. వాచ్ ఒక ఆయన ఇప్పించిండు, అవి పెట్టుకొని తిరుగుతున్నా. కారు ఒక ఆయన కడతాను డబ్బులు, అది వేసుకొని తిరుగుతున్నా. ఈరోజు నిజంగా నేను తినే ప్రతి తిండి నాకు మీరిచ్చిందే, దేవుడిచ్చిందే. నేను ఖర్చు పెట్టేది ఏంటంటే పెట్రోల్ బంకులో పోయి డీజిల్ కొట్టించేదే. నేను వాడే ఫోన్ ఒకళ్ళు ఇచ్చారు నాకు, నేను వాడుతున్న బైబుల్ నాకు ఒకళ్ళు కొనిచ్చారు. నాకు ఏది నేను ఎప్పుడు కొనను కూడా. ఏదైనా అవకాశం ఉంటే ఈ పరిచర్యకు ఉపయోగపడే వస్తువుల మీద గురి పెట్టుకొని వాటి కొరకు ఏదైనా తోడు చేస్తా. కానీ అసలు చికెన్ మటన్ కూడా కొన్నాం, ఫ్రూట్స్ కూడా కొన్నాం, ఏమి కొన్నాం. దేవుడిస్తే చూసుకుందాం అనుకుంటా. ఎవరో ఒకళ్ళు ఆ టయాన్ని ప్రేరేపించి తీసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని ప్రభు ఇస్తే నాకు వచ్చినట్టుగానే నీకు వచ్చినట్టు నువ్వు అనుకో, నేను ఉద్యోగం చేశాను, వ్యాపారం చేశాను, నీకు బలం లేకపోతే, నీకు తెలివితేటలేకపోతే నువ్వు ఏం చేస్తావు? చేయగలుగుతామా? అందుకే దేవుడు కూడా చెప్తాడు, నీకు కలిగింది దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండమనేది. అందుకే చెప్పేది అంత మంది ఏది లేదు, అంత దేవుడిదే. ఆమె ఏంది ఆమె అనట్లేదు, మొత్తం మీదేనా? అంత దేవుడిదే.
దేవుడు ఇచ్చిందే. కాబట్టి ఆయన ఇచ్చిందే మనం అనుభవిస్తున్నాం తప్ప మనదేం లేదు. ఒక్కొక్కరికి కొన్ని ఉండవు. వాళ్ళు దేవుడు ఇవ్వాల, మనం ఏం చేస్తాం? మన ఎలిషం ఉంది, ఏది ఎలిషం ఉంది, ఆమె పరిస్థితి మీరు ఎప్పుడైనా గమనించారా? ఆవిడ చేసిన తప్ప దేవుడు సృష్టి కదా. నేను ఒకరోజు ఆమె దేవుడి మీద కోపం లేదంటే ఆమె అంటుంది, నాకెందుకన్నా కోపమా, దేవుడు నాకు బ్రహ్మాండంగా ఇస్తే అంటుంది. అబ్బా ఎంత కృతజ్ఞత తల్లి నీకు అనుకున్నా. చూడు, ఆమె అంత అతిశయంగా ఉంటే దేవుడు నాకు ఇచ్చాడు, ఇంకా ఇది చాలు. అసలు కళ్ళు లేకపోతే, అసలు ఆ తెలివితేటలు లేకపోతే, బుర్ర పని చేయకపోతే, ఒకరికి మెంటల్ డిఫెక్ట్స్ ఉంటాయి, మైండ్ సరిగ్గా పనిచేయదు, తిక్కలుగా ఉంటారు. అట్లాంటి పరిస్థితి ఏంది? సో ఆ దేవుని ఇచ్చిన కృపను బట్టి అతిశయించడానికి ఆమె దగ్గర చాలా కారణాలు కనపడుతున్నాయి. నాకు తెలివితేటలు ఇచ్చాడు, నాకు కళ్ళు ఇచ్చాడు, నాకు జ్ఞానం ఇచ్చాడు, ఇంకా నెల నెల నాకు పింఛన్ ఇస్తాడు, నాకు కావాల్సిన అవసరతలు తీరుతాడు, మంచి సంఘం ఇచ్చాడు, మంచి ఆత్మీయులు ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నేను పరలోకం వెళ్ళిపోతే అక్కడేమో పని లేదు ఇటుతోటి అని ఆమె అతిశయిస్తుంది. ఆవిడే అంత అతిశయిస్తే ఇక నువ్వు నేను దేవుడిచ్చిన వీటికి ఎంత అతిశయించాలి? అంత మాత్రమేనా? ఇంకెన్ని ఇచ్చాడో నువ్వు వరుస పెట్టుకొని కృతజ్ఞత గల మనసుతో వెతికితే ఎన్ని ఇచ్చాడో నీకు. ఇచ్చినవన్నీ వదిలేసి ఎవడికో ఉంది నాకు లేదని దాన్ని పట్టుకొని ఆడవటం తప్ప అదొక దరిద్రమైన జీవితం. వాటిని పట్టుకొని ఇది పోయిందే, దేవుడు వీళ్ళ వల్ల పోగొట్టుకున్నాను, వాళ్ళ వల్ల పోగొట్టుకున్నాను, దీనివల్ల నష్టం వచ్చింది, దానివల్ల నష్టం వచ్చింది అని కోల్పోయిన దాన్ని బట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నీ దగ్గర నుంచి తీసేశాడంటే అది నీకు అవసరం లేదు, అది నీకు ప్రమాదం అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? పోయిందంటే ఓ అమ్మ ఇది దేవుడికి ఇష్టం లేదేమో, ఎందుకు వచ్చిన గొడవలే, దేవునికి స్తోత్రం అనుకోవాలి. అంతేగాని ఎందుకు పోయింది, మీ వల్లే పోయింది, మీ వల్లే చేసావు అని చెప్పి తగాదాలు పెట్టుకోకూడదు. కాబట్టి మనం గర్వపడకూడదు. ఉన్నప్పుడే దేవునికి కృతజ్ఞత కలిగి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందాము గాక.